హాయ్ అండి. రబ్బర్ బ్యాండ్స్ తోటి ఈ విధంగా హెయిర్ స్టైల్ వేస్తే చాలా బాగుంటుందండి. ఈజీగా అవుతుంది. శారీస్ మీదకి, గాగ్రాస్ మీదకి, హాఫ్ శారీస్ మీదకి బాగా సెట్ అవుతుంది. హెయిర్ అంతా నీట్గా శుభ్రంగా దూకోవాలి, చిక్కులు అనేవి లేకుండా. దూకున్నాక ఫ్రంట్ హెయిర్ ఈ విధంగా తీసుకోవాలి. తీసుకొని మామూలు జడలాగానే అల్లాలి. ఒక 2 పాయలు ఈ విధంగా ఇటు పాయ తీసుకొని అల్లుకోవాలి. తర్వాత అటుపాయ తీసి అల్లాలి. ఈ విధంగా 2-3 పాయలు అల్లాలి. ఇప్పుడు 4 పాయలు నార్మల్గా అల్లుకోవాలి. మామూలుగా జడ వేసుకుంటాం చూడండి డైలీగా, ఆ విధంగా అల్లుకోవాలి. అల్లి మొత్తం నీట్గా దూకొని ఈ విధంగా పట్టుకొని అక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. మళ్ళీ నీట్గా దూకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి, కొంచెం గ్యాప్ ఇచ్చి. నీట్గా ఆ విధంగా అనుకోవాలి. ఇప్పుడు ఎంత గ్యాప్ ఇచ్చామో అంతే గ్యాప్ ఇచ్చుకుంటా రబ్బర్ బ్యాండ్ ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ లాస్ట్ వరకు పెట్టాలి. మళ్ళీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పెడితే అందంగా ఉండదండి జడ. ఈ విధంగా కరెక్ట్గా పెట్టాలి. ఎంత గ్యాప్ ఇచ్చామో ఫస్ట్ నుంచి అదే గ్యాప్ ఇచ్చుకుంటూ రబ్బర్ పెట్టుకోవాలి. ఈజీగా ఉంటుంది, అందంగా ఉంటుందండి ఈ విధంగా హెయిర్ స్టైల్. చూడండి ఈ విధంగా అన్నీ పెట్టాలి. కొంచెం మా పాపది లాంగ్ హెయిరేనండి. చూడండి అన్ని రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసాం, లాస్ట్కి వచ్చేసాం. ఇక్కడ ఏదైనా ఫ్లవర్ ఉన్న రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, నార్మల్గా అయినా పెట్టుకోవచ్చు. నేను ఫ్లవర్ ఉన్న రబ్బర్ బ్యాండ్ పెట్టాను. చూడండి చాలా బాగుంది కదా.
ఇప్పుడు ఇంకొంచెం గ్రాండ్గా అనిపించడానికి ఫ్యాన్సీ ఫ్లవర్స్ ఉంటాయి కదండి, షాపుల్లో తీసుకొచ్చి అదొకటి పెట్టుకోవచ్చు. పైన పిన్స్ పెట్టి ఈ విధంగా పెట్టుకొని నేను ఈ విధంగా పెట్టి చూపిస్తున్నాను. తర్వాత ఒక మల్లెపూలు దండ కానీ ఏదైనా చక్కగా పొడవుగా చుట్టుకోవచ్చు. ఆ విధంగా చుడితే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఈజీగా అవుతుందండి.